ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒక్కో సంఘటన కాదు, మొత్తం రాజకీయ దిశే మారుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ వ్యూహాలు మారాయి. సోషల్ మీడియా కేంద్రంగా కొత్త పోరు మొదలైంది. మరోవైపు సిద్ధాంత రాజకీయాలు కూడా తెరపైకొచ్చాయి. ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై నమోదైన కేసులు, అరెస్టులు, నోటీసులు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తాయి. ప్రభుత్వ వాదన ప్రకారం చట్టాన్ని అతిక్రమించే వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత కంటెంట్ పై చర్యలు తప్పవని చెబుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షం మాత్రం ఇవి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఒత్తిడిగా అభివర్ణిస్తుంది. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన మార్పు కూడా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రధాన చర్చగా ఉన్న అభివృద్ధి, సంక్షేమ రాజకీయాలతో పాటు ఇప్పుడు అమరావతి, సనాతన ధర్మం, రాజకీయ విలువలు, సోషల్ మీడియా బాధ్యత వంటి అంశాలు కూడా రాజకీయ ఎజెండాలో కీలకంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా సనాతన ధర్మం, సోషల్ మీడియాలో అసభ్య రాజకీయాలపై తన వైఖరిని స్పష్టంగా చెబుతూ ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన, చట్ట అమలుపై దృష్టి పెడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ప్రజల్లో తన రాజకీయ బలం పెంచుకునే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ విడివిడిగా చూస్తే సాధారణ రాజకీయ సంఘటనలాగా అనిపించొచ్చు. కానీ అన్నిటినీ ఒకే కోణంలో పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త శకంలోకి అడుగు పెడుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పోరు మరింత సిద్ధాంతపరంగా మారుతుందా, లేక మళ్లీ అభివృద్ధి, సంక్షేమ అంశాల చుట్టూనే తిరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్ర రాజకీయాల్లో ట్విస్టులు ఇంకా అలాగే కనిపించడం లేదు. మొత్తానికి సోషల్ మీడియాలో ఎలా పడితే అలా అసభ్యంగా, దారుణ పదజాలం వాడుతున్న యూట్యూబర్లపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తగ్గేదేలే అనే సంకేతాలనిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ అరెస్టులు, ప్రెస్ మీట్లు, రాజకీయ వ్యాఖ్యలు, ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. మరి ఈ అంశాలకు ఎక్కడ ముగింపు పడుతుందో వేచి చూడాలి. మరి ఈ అంశంలో మీ సపోర్ట్ ఎవరికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికా, లేక ఆ అరెస్ట్ అయిన యూట్యూబర్లకా? కామెంట్ చేయండి. Pawan TV News Network. Stay informed.